రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. నీట్ రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. చిరుతను బోనులో బంధించిన అటవీ శాఖ అధికారులు. ఈ వార్తలన్నింటినీ ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తెలంగాణలో రుణమాఫీపై మరో 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామన్నారు. దీనికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే అని రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా చెప్పేశారు. బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ కావన్నారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన 2 రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్ పథకం కోసం ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్ల రూపాయలకు పైగా చెల్లిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ నీట్ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ను రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బీజేపీ మినహా మణితనేయ మక్కల్ కచ్చి, తమిళగ వెట్రి కగజం సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. అనూహ్యంగా దాని మిత్రపక్షం పీఎంకే డీఎంకే తీర్మానానికి మద్దతిచ్చింది. బీజేపీకి అన్నా డీఎంకే మిత్రపక్షమని, నీట్ను రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం స్టాలిన్ సూచించారు. అదే సమయంలో నీట్ లేకుండా మెడికల్ అడ్మిషన్ల కోసం తెచ్చిన బిల్లును కూడా తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ఏపీ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో పర్యటించారు. కాకినాడ పోర్టు వద్ద బియ్యం గోడౌన్లో తనిఖీలు నిర్వహించారు. 2 గోడౌన్లలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. గోడౌన్లోని 4700 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని అధికారులను మంత్రి నాదెండ్ల ఆదేశించారు. అనంతరం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కోసం ప్రభుత్వ శాఖలన్నీ పనిచేశాయని విమర్శించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కాకినాడకు వేల లారీల బియ్యం తరలించారని, పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందని ఆరోపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది పరిధిలోని పచ్చర్ల గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు అటవీ శాఖ ఉచ్చులో చిక్కింది. గత వారం రోజులుగా అటవీ ప్రాంతంలో పలువురిపై దాడికి పాల్పడింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పచ్చర్లకు చెందిన మెహరునిసాపై దాడి చేసి చంపగా మరో 2 గాయపరిచింది. దాంతో అలర్ట్ అయిన అటవీ శాఖ అధికారులు పచ్చర్ల చెక్ పోస్ట్ దగ్గర బోన్ ని ఏర్పాటు చేశారు. మేకను ఎరవేసి ఎట్టకేలకు బోన్లో బంధించారు. చిరుతకు మత్తెక్కించి అటవీ శాఖ వ్యాన్ లో తిరుపతి జూకు తరలించారు. అయితే పచ్చర్లలో మనుషులపై దాడి చేసిన చిరుత ఇప్పుడు బోన్లో చిక్కిన చిరుత 2 ఒకటే అని తేల్చి చెప్పారు అధికారులు. బోన్లో చిక్కింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జాతీయ రహదారి అధ్వానంగా తయారైంది. రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో హైవేపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూరు రిజర్వ్ ఫారెస్ట్ కారణంగా కిలోమీటర్ మేర పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అనేక చోట్ల గుంతలు ఏర్పడి విపరీతమైన దుమ్ము ధూళితో నరకం అనుభవిస్తున్నారు. పగలే ఇలా ఉంటే రాత్రిపూట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారి కావడం భారీ వాహనాల రాకతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ గా గొంగడి మహేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ నెల 10వ తేదీన 14 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు పంపారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో జిల్లా సహకార అధికారి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 10 మంది కాంగ్రెస్ డైరెక్టర్లతో పాటు బీఆర్ఎస్ కు చెందిన 5 డైరెక్టర్లు కూడా మద్దతిచ్చారు. ఈ సమావేశానికి మహేందర్ రెడ్డి 3 డైరెక్టర్లు హాజరు కాలేదు. ఇక మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో డీసీసీబీ చైర్మన్ పదవి కోల్పోయారు ఆయన. దాంతో తాత్కాలిక డీసీసీబీ చైర్మన్ గా ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అధికారులు తెలిపారు.